చేత్తో ప్రెస్ చేస్తుంటే చాలా స్మూత్గా మెత్తగా ఉన్నాయి. తింటే కూడా పంటికి అంతే మెత్తగా ఉంటుంది. ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఈజీగా తినొచ్చు. డైజెస్ట్ కూడా ఈజీగా అవుతుందండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్నతో నవ్వి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకొని 2 సార్లు నీళ్లు పోసి కడుక్కోవాలండి. అలా కడిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో 1 గ్లాసుడు మినపప్పు, ఒక చిన్న చెంచాడు మెంతులు వేసి వీటిని కూడా 2 సార్లు కడుక్కొని ఆ తర్వాత కొద్దిగా వేరే నీళ్లు పోసి మళ్ళీ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు నిండా గడ్డ పెరుగు తీసుకున్నాను. అదే కప్పుతో పోహా తీసుకున్నాను. ఆ కప్పు పోహాలో ఈ కప్పు గడ్డ పెరుగును స్పూన్తో కలిపి మిక్స్ చేస్తున్నాను. ఎలా అంటే పోహా అనేది కంప్లీట్గా మన పెరుగుని పీల్చుకోవాలి. అలా పీల్చుకునేలాగా కంప్లీట్ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బియ్యం, మినపప్పు, ఈ పోహా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని 4 అవర్స్ అలా నానబెట్టి పక్కన పెట్టుకొని 4 అవర్స్ తర్వాత మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఆ మిక్సర్ జార్లో కొద్దిగా వేస్తూ చక్కగా ఫైన్ పేస్ట్ అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో కన్నా వెట్ గ్రైండర్లో మిక్సీ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి. గుల్లగా ఇంకా బాగా టేస్టీగా వస్తాయండి. మన దగ్గర వెట్ గ్రైండర్ అవైలబుల్ లేనప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా వీటన్నిటి ఇంగ్రీడియంట్స్ని వేసి కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టుకోవాలండి. అలా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా పట్టుకోవాలి. అలా అయిన తర్వాత నేను చేత్తో చూపిస్తున్నా చూడండి, అలా స్మూత్గా ఉండాలండి. అలా స్మూత్గా టెక్స్చర్ ఉన్నప్పుడే ఈ అసలు టేస్టీగా ఉంటాయి, చాలా బాగా వస్తాయండి. చూడండి, నేను ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను ఒక బౌల్లోకి దోశ పిండిని. దాన్ని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి నైట్ అంతా ఫర్మెంటేషన్ చేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ క్యాప్ తీసి చూస్తే చూడండి ఎంత బాగుంది చూడడానికి. చాలా అంటే చాలా బాగా ఫర్మెంట్ అయిందండి పిండి. ఇప్పుడు దీన్ని ఈ టోటల్ పిండిలో నేను సాల్ట్ వేయకుండా కొద్దిగా ఒక బౌల్లో వేస్తూ నాకు కావాల్సినంతగా పిండి తీసుకొని కొద్దిగా దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తూ దోశలు వేసుకుంటాను. ఒకేసారి పిండిలో సాల్ట్ యాడ్ చేయకూడదు, అలా యాడ్ చేస్తే పుల్లగా అవుతుందని నెక్స్ట్ డే వరకు. ఇప్పుడు నేను పెనాన్ని ఒక ఆనియన్తో నీట్గా క్లీన్ చేసుకున్నానండి, 2-3 ఆయిల్ డ్రాప్స్ వేసి. ఎందుకంటే మనం వేసే దోశలు అనేవి ఈ పెనంకి స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం. ఇప్పుడు నేను దోశ పెనం పైన ఒక స్పూన్తో దోశ బ్యాటర్ తీసుకొని అలా అటు ఇటు ఒకేసారి స్ప్రెడ్ చేశానండి. ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు, ఇది మందంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఈ దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. సెట్ దోశ స్పెషాలిటీ ఇలా బబుల్స్ రావడం అండి. ఈ దోశ కంపల్సరీగా మందంగానే ఉండాలి. పెనమంతా అయ్యేలా స్ప్రెడ్ చేయకూడదు. ఒకేసారి స్పూన్తో అటు ఇటు అనాలి అంతే తప్ప ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదండి. చూడండి ఎంత గుల్లగా బబుల్స్ వచ్చాయో చూడండి. ఈ సెట్ దోశ స్పెషాలిటీయే బబుల్స్ రావడం. ఇప్పుడు క్యారెట్, కొత్తిమీరను ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను నేను. సన్నగా తురిమిన వీటన్నిటిని దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే కారాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పుట్నాల కారాన్ని వాడుతున్నాను. ఆల్రెడీ ఇది ఇంట్లో చేసుకున్న రెసిపీయే అండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించట్లేదు. ఆ కారంకి రిలేటెడ్ ఒక వీడియో చేశాను నేను. పుట్నాల కారం యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ రెసిపీని చెక్ చేసుకోండి. నిజంగా ఏదైతే నాకు వేస్తుంటేనే తినాలనిపించింది. ఎందుకంటే పెనం మీద అలా కాలిన తర్వాత కొద్దిగా దోశ బ్యాటర్ వేసి అలా బబుల్స్ వచ్చిన తర్వాత వాటిపైన కొద్దిగా పుట్నాల కారం చల్లుతూ, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము అలా చల్లుతూ కరిగించిన నెయ్యిని అంచుల చుట్టూ కొద్దిగా డ్రాప్స్ వేస్తూ అలాగే దానిపైన వేసి 2 వైపులా దూరగా కాల్చుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, అంతే టేస్టీగా ఉంటుంది. నేను దీనికోసమని మా పిల్లలకు పల్లి చట్నీ చేశానండి. మీరు దీన్ని టమాటో చట్నీతో తినొచ్చు, ఊరికనే కూడా తినొచ్చండి. మళ్ళీ తినాలనిపించే రెసిపీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు 1-2 ఇయర్ బేబీ వాళ్ళకి తినిపించాలనుకుంటే దీన్ని ప్లెయిన్గానే వేసి పెట్టండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్ అండి.